హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం చెంచు లక్ష్మి హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే ఎగ్ దోశ ఫేమస్ అంట, చాలా బాగుంటుంది అని అయితే విన్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. దీని అడ్రస్ వచ్చేసి మన గంగమ్మ గుడి ఉంది కదా, లోపలికి వచ్చి టర్న్ అవుతే ఇక్కడే బోర్డు కనిపించింది మీకు, చెంచు లక్ష్మి హోటల్ అని చెప్పైతే. ఎవరైనా రావాలంటే రావచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇస్తాను డీటెయిల్గా లొకేషన్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఏమేమి వెరైటీస్ ఉంటాయో, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం డీటెయిల్గా తెలుసుకునేద్దాం, వచ్చేది. నేను ఎక్స్ప్లోర్ చేసిన వాటిల్లో కల్లా ఫస్ట్ టైం అనమాట ఇంత రష్ని అయితే చూడటము. అసలు ఇంకా తగ్గినాక నేను తీస్తున్నాను ఈ వీడియోని. నేను వచ్చినప్పుడైతే ఎంతమంది ఉన్నారంటే అసలు ఆ లాస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ నిండిపోయారనమాట. ఎనీవేస్, వీడియో అయితే సూపర్గా వచ్చింది. లాస్ట్ దాకా చూసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఎనభై 110 ఒక వాటర్ చికెన్ చికెన్ అవుతుంది 110 120 190. అంటే ఏమేమి ఉంటాయంటే ఇక్కడ? ఇడ్లీ, దోశ, కారం దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, డబుల్ దోశ, కారం దోశ, పూరి, ఉల్లగడ్డ కుర్మా, పుదీనా పచ్చడి, కారం, సాంబారు, చట్నీ, పొంగల్. చికెన్ కూడా చూసాను. చికెన్ పొంగల్. పొంగల్ రేట్లు అయితే చెప్తారా? 2 పూరి వచ్చి 30 రూపాయలు, సింగిల్ ఎగ్ 30, డబుల్ ఎగ్ 40, ఫుల్ పొంగలి 40 రూపాయలు, ఆ పొంగలి 20, 4 ఇడ్లీ 30, 4 కారం దోశ 20, దోశ 2 దోశ 30. ఏది ఎక్కువ తింటారు ఇక్కడ? ఎగ్ దోశ ఫేమస్. ఎగ్ దోశ ఫేమసా? ఎగ్ దోశ ఫేమస్. అదే నేను గమనించాను, ఎగ్ దోశ ఎక్కువ వేస్తున్నారు. ఎగ్ దోశ ఫేమస్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 7 గంటలకు ఉంటారు అందరూ రెడీ. 7 గంటలు. నైట్ కూడా ఉన్నారా? అంటే 11 దాకా ఉంటారా? 12:30 ఒకటి అయిపోతుంది. క్లోజ్ చేసేటప్పటికి చేసేటప్పుడు 12:30. రెడీమేడ్ పూరీనా వచ్చేసి?
డబల్ ఎగ్గా సింగిల్ ఎగ్గా? సింగిల్ ఎగ్. ఏమేమి దోశలు ఉంటాయి అంకుల్? ఎగ్గు, సాదా, కారం, పెసరట్టు. ఎగ్, సాదా, కారం, పెసరట్ట. ఇంకా ఇడ్లీ వడ వాటిలో ఏమేమి ఉంటాయి? ఇడ్లీ వడ అంతేనా? పొంగలి, ఇడ్లీ వడ. వేసుకోనా ఏది చేయాలి? ఎక్కువ కాదా? ఇస్తాను. ఇడ్లీలా కట్ల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నారు? కట్ల పొయ్యి మీద బాగుంటుంది. గ్యాస్ కన్నా కట్ల పొయ్యి. ఇక్కడైతే ఇడ్లీ కట్ల పొయ్యి మీదే చేస్తారంట. టేస్ట్గా ఉంటుందని చెప్పైతే నాకైతే డిఫరెంట్గా అనిపించింది. కట్ల పొయ్యి మీద ఇడ్లీలు వండుతున్నారు. ఈ జనరేషన్లో కట్ల పొయ్యి మీద ఇడ్లీలు చేసేవాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను నేను.
ఎంతసేపు అవుతుంది అంటే అవ్వటానికి 10 minutes అయిపోతుందా? అంతా బాగా పడుతుంది ఏమంటే అంతా బాగా పడితే 10 నిమిషాలు. లేకపోతే అర్థం గంట. నాన్న వస్తున్నా. ఎందుకంటే కప్పుతున్నారు? వేడి పోకుండా. పెసరట్టు ఎవరు? అంటే ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందంటే? బాగుందా? ఇడ్లీ టేస్ట్ ఎట్టుంది? సార్వా ఎలా ఉంది? చికెన్ సార్ బాగుందా? ఎప్పుడు ఇక్కడే తింటుంటారా? మీకేది ఇష్టం ఎక్కువ? ఇడ్లీ ఇడ్లీ, సాంబార్, చట్నీ రెండు బాగానే ఉంటాయి. అన్న పొంగల్ ఎలా ఉందన్న? బాగుందా? మీకు ఏది ఎక్కువ ఇష్టం ఇక్కడ? ఇడ్లీ అన్నీ ఇడ్లీ అన్నీ ఇష్టమా? ఓకే. అంటే ఎన్నేళ్ళుగా ఉందా అంటే ఇక్కడ? 11 ఏళ్ళుగా ఉంది. 11 ఏళ్ళుగా ఉందా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? 4 నుంచి స్టార్ట్ చేస్తాం. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది వ్యాపారం. 7 గంటలకు స్టార్ట్. ఎన్నింటి దాకా ఉంటారు? 1 గంట. 1 గంట దాకా ఉంటారు. ఎక్కువ ఏది తింటారు ఇక్కడ? ఎగ్ దోశ ఫేమస్ ఇక్కడ. ఓకే. సూపర్ ఉంటుంది మేడం. అవునా? 2 ఇడ్లీ 1 ఎగ్ దోశ సూపర్ ఉంటుంది మేడం. ₹50 received on phone pay. ఇది వచ్చేసి పొంగల్. మనం ఇప్పుడైతే ఎగ్ దోశ తీసుకున్నాము. ఎగ్ దోశ తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఎగ్ దోశ తీసుకున్నాము. ఎగ్ దోశ అయితే బాగా ఫేమస్ అంటే ఇక్కడ. ఎగ్ దోశ ఇంకా పూరి ఎక్కువ తీసుకుంటున్నారు. సో మనం 2 అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఎగ్ దోశ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
రొటీన్గా ఎగ్ దోశలు వస్తాయి కదా, ఆ టేస్ట్ అయితే లేదనమాట. ఏదో డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్. చట్నీ ఇచ్చారు కదా, ఈ చట్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎలా అంటే మనం ఇంట్లో ప్లేట్ తీసుకొని ఎలా అన్నీ వేసుకుంటామో అలానే అనమాట. ఇందాక చూసారు కదా, ప్లేట్ తీసుకొని ఆకు పెట్టుకున్నాను. అంకుల్ వెళ్ళి దోశ అడిగితే దోశ వేస్తారనమాట. చట్నీ మనమే స్వయంగా సర్వ్ చేసుకోవచ్చు, అన్నీ అంతే. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ పూరి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది. ఎగ్ దోశ అయితే ఇక్కడ చాలా బాగుంది. అలాగే పూరి టేస్ట్ చూద్దాము. పూరి అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఈ పూరి అయితే రెడీమేడ్ పూరి కాదనమాట, వీళ్ళే స్వయంగా కలిపి చేస్తారు. పూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. పూరి కుర్మా కూడా సో అంతే గైస్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ హోటల్కి అయితే మిస్ అవ్వకుండా రండి. అడ్రస్ చెప్పాను కదా, మన గంగమ్మ గుడి ఉంది కదా మన తిరుపతిలో, స్ట్రైట్ రోడ్లో వస్తే చెంచు లక్ష్మి హోటల్ అనమాట. చాలా బాగుంది ఎగ్ దోశ అయితే. అస్సలు మిస్ అవ్వకుండా, అసలు మిస్ అవ్వద్దు కూడా. ఇక్కడికైతే వచ్చేసేయండి, చాలా బాగుంది ఎగ్ దోశ. అలాగే పూరి కూడా టేస్ట్ చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.